ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం లేని రాజకీయం చేసుకుంటూ అసలు విషయాలను పక్కదోవ పట్టిస్తున్నది. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టును ఎంక్వైరీ చేయాల్సింది పోయి కేవలం 3 బ్యారేజీల వరకు ఎంక్వైరీ చేయడం, ఆ 3 బ్యారేజీలలో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో ఇంజనీర్లను ఇన్వాల్వ్ చేయకపోవడం, అంతకుముందు సంవత్సరం పంపులు మునిగినాయి, తర్వాత ప్యానెల్ బోర్డులు మునిగినాయి, ట్రాన్స్ఫార్మర్లు మునిగినాయి, లెవెల్స్ లేవని చెప్పిండ్రు, పైప్ లైన్లు లూజ్ అయినాయి. మరి మొత్తం ఎంటైర్ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయాల్సింది పోయి కేవలం మేడిగడ్డ సుందిల వరకే, అన్నారం వరకే చేసి దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతున్నది. అయితే రెండోది ఏంటంటే వాళ్ళు మేడిగడ్డ దాన్ని మరి వెంటనే రిపేర్ చేసి ఆ యొక్క నీళ్లు ఏదైతే ఎత్తిపోసి ఎల్లంపల్లి ఎత్తిపోసి మరి వాళ్ళ రైతులకు ఇద్దాం, పైన బ్యారేలు పూర్తయినాయి ఇద్దామనే ఆలోచన లేదు. కృష్ణా మీద కానీ గోదావరి మీద కానీ ఇప్పటి వరకు మరి పంపులు స్టార్ట్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ దేవాదల ఉన్నది, దేవాదల ఇప్పటి వరకు పంపులు స్టార్ట్ చేయలేదు. గన్పూర్ చెరువులో నీళ్లు ఉన్నాయి, ధర్మసారలో నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు మోటార్ రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద పెండాల చెరువు ఉన్నది, ఇప్పటి వరకు నింపలేదు. కారణం ఏంటి అంటే మోటార్లు రిపేర్ చేస్తున్నాం. మనం ఎప్పుడో ఏప్రిల్లో మార్చిలో చేసుకోవాల్సిన రిపేర్స్ ఇక కాలం లేక గత సంవత్సరం కాలం లేదు, ఇప్పుడు కాలం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి కరువు తాండవిస్తున్నది, దరిద్రం తాండవిస్తున్నది, అవినీతి పెరిగిపోయింది. ఇవాళ మీరు కనీసం ఆన్గోయింగ్ ప్రాజెక్టులను కూడా మెయింటైన్ చేసే కెపాసిటీ మీకు లేదు. మీకు దేవాదల దాదాపు 40-50 టీఎంసీల నీళ్లు 3వ దశ కూడా పూర్తయిందని మీ ఇరిగేషన్ మినిస్టర్ ఓపెన్ చేసినాక కూడా ఇప్పటికి కూడా దేవాదల నీళ్లు చెర్లు కుంటలు నింపకపోతే మనం ఖరీఫ్ సీజన్ అయిపోతున్నది. మరి మీరు ఏం మొఖాలు పెట్టుకుని ఇవాళ ప్రజలకు వస్తారు? ఎందుకు నీళ్లు నింపడం లేదు? నీళ్లు నింపితే గ్రౌండ్ వాటర్, బావుల నీళ్లు, చెర్ల నీళ్లు ఉంటాయి, ఇలా నాటేసుకునే వాళ్ళు. మీకు ఉత్తర తెలంగాణ కనీసం 20% నాట్లు కాలేదు ఇప్పటి వరకు. ఎంత దరిద్రం కొట్లాడుతున్నది. కాబట్టి గత సంవత్సరం వర్షాలు లేవు, ఈ సంవత్సరం వర్షాలు లేవు, గోదావరిలో నీళ్లు పోతున్నాయి, ఆడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయి ఉన్నది, అన్ని పంపులు ఆన్ చేసి బావులు చెర్లు బావులు కుంటలు చెర్లు నింపుతాయి. ఇలా బావులలో నీళ్ళు ఉంటాయి. కొన్ని ఒక 2-3 లక్షల ఎకరాలు ఇక్కడ ఒక దేవాదాల కింద 4-5 లక్షల ఎకరాలు నాట్లు పడే పరిస్థితిని కూడా మీరు గండికొట్టి ఇవాళ మీరు కాళేశ్వరం మీద రాజకీయాలు చేస్తున్నారు. కాళేశ్వరంలో ఆర్థిక మంత్రిని ఎందుకు ఇన్వాల్వ్ చేసిండ్రు? ఆర్థిక మంత్రికి ఏం సంబంధం ఉంటుంది? ఆర్థిక మంత్రి రాజేందర్ గారు ఎక్కడైనా ఆయనకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఎక్కడైనా ఇరిగేషన్ శాఖకు ఆయన సంతకాలు పెట్టేది ఉంటుందా? ఒక్కసారి బడ్జెట్ క్యాబినెట్ ఆమోదం అయిందంటే, శాఖల వారికి అలాట్ అయిందంటే ఆ శాఖలు చూసుకుంటాయి, ఆ శాఖలలో ఉన్న అధికారులు చూసుకుంటారు. కానీ ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు మీరు 3 బ్యారేజీల మీద 3 బ్యారేజీలకు రాజేందర్ గారికి ఎక్కడైనా సంబంధం ఉన్నదా? 84 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిపెట్టినామని మీరే చెప్తున్నారు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద. కాళేశ్వరం కార్పొరేషన్కు 84 వేల కోట్లకు ఆర్థిక మంత్రికి ఏమైనా సంబంధం ఉంటుందా? మరి మీరు ఆర్థిక మంత్రిని ఆగినప్పుడు మీ దగ్గర ఉన్న చీఫ్ సెక్రటరీ, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్థిక శాఖ, ఆయన ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? కాబట్టి ఒక్క రాజేందర్ గారిని మీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఒక బీసీ ముఖ్యమంత్రి స్థాయిలో ఎదుగుతున్నాడని చెప్పి ఓర్వలేక ఇవ్వాలని తొక్కేయాలని చెప్పి మీరు రాజకీయ కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గత స్వతంత్రం వచ్చినా కానీ ఇప్పటి వరకు పాలించిన మొత్తం పరిపాలనలో ఒక బీసీ కూడా మీరు ముఖ్యమంత్రి కానియలే, ఒక బీసీని కూడా ప్రధానమంత్రి కానియలే, ఒక ఎస్సీ/ఎస్టీని ముఖ్యమంత్రి కానియలే, ఒక ఎస్సీ/ఎస్టీని ప్రధానమంత్రి కానియలే. 42% రిజర్వేషన్ అనేది దొంగ నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళు రాజేందర్ గారికి సంబంధం లేని మీరు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు మీరు ఇన్వాల్వ్ చేసి మొత్తం ప్రాజెక్టు మీద సర్వే ఏదైతే మీరు చేసిండ్రో ఆ 3 బ్యారేజీల మీద దాన్ని గబ్బు పట్టించండి. ఇప్పుడు ఇది న్యాయ విచారణలో కానీ ఎక్కడ నిలబడదు, మీదంతా కూడా అబద్ధం అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు రాజకీయ ప్రయోజనాల కొరకు, రాజకీయ కక్షల కొరకు దీన్ని ఉపయోగించుకున్నప్పుడు అసలు విషయం పక్క పరిస్థితి తీసుకొచ్చి అలా తెలంగాణ ప్రజలు నష్టం చేస్తున్నారు మీరు. కాబట్టి ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రజలకి ఏం చేయాలో ముందు చేయండి. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు నడిపియండి. ఆ ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును అవి రిపేర్ చేసి ఆ నీళ్లు కూడా ఇవ్వండి. ఇచ్చి ముందు ప్రజలను ఆదుకోండి. త్రాగునీరు, సాగునీరు ఇవి ఎవి లేకుండా మీ ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేసుకుంటూ ఇవాళ మీరు ముందే పత్రికలో లీక్ చేస్తారు. రిపోర్ట్ ఆ రోజు 31వ తారీఖున రిపోర్ట్ ఇవ్వగానే 1వ తారీఖు నాడు మీకు అనుకూలమైన 1-2 పత్రికలకు లీకేజీలు ఇచ్చిండ్రు. వాళ్ళు రాసిన దాన్నే మీరు క్యాబినెట్లో ఆమోదించి మళ్ళీ దాన్ని మీ ఇరిగేషన్ మినిస్టరు, సీఎం, ఉప ముఖ్యమంత్రి మీరు అందరూ కూడా చదివిండ్రు. ఏమైనా వాల్యూ ఉందా మీరు మాట్లాడడానికి? కాబట్టి మీరు ముందే లీక్ చేసిండ్రు. అసలు 660 పేజీలు ఎందుకు పెట్టలేదు పబ్లిక్ డొమైన్లో? మీకు అనుకూలమైంది కూర్పు చేసి ఎందుకు పెడుతున్నారు? కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈటల రాజేందర్ గారిని ఆర్థిక శాఖను తీసుకొచ్చి పెట్టిండ్రో అప్పుడే మీ యొక్క ప్రాజెక్టు ఎంక్వైరీ ఎంత ఫెయిల్ అయింది అనేది నేను చెప్తున్నాను. కాబట్టి మీరు దీన్ని వాస్తవంగా దీంట్లో జరిగిన అవకతవకలు, అవినీతి తీసుకొచ్చి అవినీతిని ఎండగట్టి దాని మీద న్యాయ విచారణ చేసి శిక్షిద్దామనే ఆలోచన మీకు లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు దీన్ని ఉపయోగించుకునేందుకు ముందర పెట్టి ప్రజల ప్రయోజనాల కొరకు కావాల్సిన పనులను పక్కకు పెట్టి ఇటు సాగునీరు ఇయ్యక, తాగునీరు ఇయ్యక, ఈ కరువుతోని రైతులు తల్లాడుతుంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు.
మీ అవినీతిని కూడా బయటకు తీస్తారు. మీ ఎన్ఓసీలు భూములకు ఇచ్చిన ఎన్ని ఇచ్చిండ్రు, ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు, కేంద్రానికి మీ యొక్క జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని నిధులు పంపుతున్నారు, మీరు ఇవాళ కన్స్ట్రక్షన్లో ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు, మొత్తం కూడా ఇవాళ రేపు వస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయి. ఊరుకోరు, ప్రతిపక్షాలు కూడా ఊరుకోవు. కాబట్టి మీరు పోగులేసి పంచుకుంటున్నారు ఇవాళ మంత్రులు. ఇలా మీరు రాజేందర్ గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకున్నదా? రాజేందర్ గారి మీద ఒక మచ్చలేని నాయకుడు, ఆయన మీద చిన్న ఆరోపణ ఉన్నది ఎప్పుడైనా? ఆయన ప్రజల కొరకు బతికేటాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీ రాజకీయ ప్రయోజనాల కొరకు కాళేశ్వరం ప్రాజెక్టు మధ్యలో పెట్టి మొత్తం కాళేశ్వరం జరిగిన ఏమైనా అవకతవకలు ఉంటే దాన్ని కూడా మీరు మసిపూసి మాడిగా చేసి ఎటు కాకుండా చేస్తున్నారు. కాబట్టి మేము చెప్పేదంటే ఇప్పటికైనా ప్రభుత్వం మీరు బాధ్యతాయుతంగా ఉండాలి. అవినీతిని మాట్లాడే హక్కు మీకు లేదు. మీరు ఎవరు కూడా అవినీతి రహితంగా లేరు. వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఉన్న ఈ 4 రోజులలోనే సంపాదించుకొని పోవాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా మీరు నీరుగారిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలను పట్టించుకొని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా నడిపి ఇప్పటికైనా రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కాలం దాటిపోయింది కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ యూరియా కూడా సరిగా వస్తలేదు, నానా ఇబ్బందులు పడుతున్నారు. పునాస పంటలు కూడా దెబ్బతిన్నాయి. దీని మీద శ్రద్ధ పెట్టి ఆ కూలిపోయిన ప్రాజెక్టులన్నీ మళ్ళీ రిపేర్ చేసి ప్రజలకు నీళ్లు ఇచ్చేందుకు ఆలోచించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.